ఏపీ మద్యం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. కేసు దర్యాప్తు కీలకంగా ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిందితులకు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. కాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల విచారణ ముమ్మరంగా జరుగుతోంది. జగన్ ప్రభుత్వం హయాంలో లిక్కర్ క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేశారు. మరింత విచారణ కోసం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఇద్దరు నిందితులు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఇద్దరు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే ఇదే కేసులో 3 రోజుల పాటు కస్టడీలో భాగంగా నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని శుక్రవారం కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి భంగపడ్డ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై మున్ముందు సిట్ అధికారులు చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.